చెప్పినా నేను మళ్ళీ ఈసారి రామకృష్ణ కట్టాడు డబ్బుల డూప్లెక్స్ కట్టాలి అన్నిటి అమ్ముకుని ఉండే సచి పంపిస్తే కదా ప్రజలకి నమస్కారాలు. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ ఉద్యోగాలు ఇచ్చాము. 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఉద్యోగస్తులందరినీ మేము ఏర్పాటు చేశామని 2,40,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మంచిదే, ఉద్యోగాలు ఇచ్చారు, ఉద్యోగాలు చేయమన్నారు. వాళ్ళకి ఆన్రోలింగ్ లాగా 5,000 ఇస్తున్నారు. 5,000 ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. వాలంటీర్ల వ్యవస్థకి 5,000 ఇస్తే ఈరోజు బీటెక్ చదివిన వాళ్ళు వాలంటీర్గా చేస్తున్నారు, ఎంబీఏ చదివిన వాళ్ళు వాలంటీర్గా చేస్తున్నారు, బీఈడీ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్గా చేస్తున్నారు. మీరు అసలు ఏ ఉద్యోగం అయినా లేదు కాబట్టి ఆ ఉద్యోగంలో బ్రతకాలని వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు వాలంటీర్లు వాళ్ళు చేయాల్సింది సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాలన్నారు. ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాలని ఇచ్చే అవకాశం వాళ్ళకి లేదని హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చారు. దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ కూడా ఆ విధంగా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించకూడదని కూడా ప్రతి ఒక్క కలెక్టర్కి, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్లకి, అదేవిధంగా అందరికి కూడా సంబంధిత ఏఈఆర్ వాళ్ళకి కూడా ఆదేశాలు పంపడం జరిగింది. దాని ప్రకారం వీళ్ళు వాటిలో పాల్గొనేదానికి లేదు. కానీ నిన్న జరిగినటువంటి పెన్షన్ దాంట్లో కూడా సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి పోయి ఇవ్వాలని కూడా మీరు సచివాలయంలో ఇవ్వాలన్నప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆయన వెళ్ళబడలేదు, ఇక్కడే ఆఫీస్ కానీ ఇవ్వమన్నారు, ఎక్కడో ఇచ్చారు, జరిగిపోయింది. దాని ఈరోజు వాలంటీర్లందరినీ పిలిపించి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద ప్రెషర్ పెడుతూ మీరు తక్షణమే రాజీనామా అయ్యాలా, మేము ఇచ్చిన ఉద్యోగాల్లో మీరు ఉండేదానికి లేదు, రాజీనామా ఇచ్చి రేపు పొద్దున్నే మీరు ఓటర్ లిస్ట్ ఎత్తుకొని మీరు బిఎల్ఏల కింద పనిచేయాలి మాకు అని వాళ్ళ మీద హుక్కుం జారీ చేయడం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకి వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంటుంది. ఏ అధికారికి వాళ్ళకి సంబంధిత విధులు వాళ్ళు ఏ విధంగా పనిచేయాలన్నది మీరు ఇచ్చినటువంటి ఉద్యోగం రోజు అప్పుడే వాళ్ళకి ఇచ్చిన ప్రొసీడింగ్స్లో ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎమ్మెల్యేగా నువ్వు చేయాల్సింది ఏం పని అనేది కూడా నువ్వు ఫస్ట్ తెలుసుకో. నువ్వు అదేమీ తెలుసుకోకుండా వాళ్ళ పిలవడం, దబాయించడం అనేది సరైన విధానం కాదు. ఈ విధానం కొనసాగిస్తే అసలు మీ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తెలియజేయడం, ఎలక్షన్ కమిషన్ కూడా మీ ఉద్యోగం ఏంది, వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలి. సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇవ్వద్దన్నారు, నువ్వు ఎమ్మెల్యేగా నీ డ్యూటీ నువ్వు చేయి. అట్లా చేయకుండా ప్రతి ఒక్కరిని పొదుపులో ఉన్న వాళ్ళు కూడా మీరు చేయాల్సిందే, విఎల్ఓలు చేయాల్సిందే. ఎవరికైనా ప్రభుత్వం యొక్క ఎటువంటి ఆందోళనమైన తీసుకున్న వ్యక్తులు ఎన్నికలలో ఒక పొలిటికల్ పార్టీకి పనిచేయటకు వీలు లేదని క్లియర్ కట్గా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండే, ఒకసారి చదువుకోండి. అది చదువుకోకుండా మీరు ఈ విధంగా కానీ వాళ్ళు హరాస్ చేస్తే మీ మీద ఖచ్చితంగా కేసులు పెట్టడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ అందరికీ నమస్కారం. ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల యొక్క యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారి యొక్క అనుమయులు ఇంకా తాము అధికారంలోనే ఉన్నట్లుగా తిరిగి అధికారాన్ని చేకూర్చుకునే దానికోసంగా అనేక కుయుక్తులు పంతున్నారు. దాంట్లో భాగంగానే గతంలో
వాళ్ళ యొక్క కార్యకర్తలను వాలంటీర్లుగా పెట్టుకొని వారి ద్వారా తిరిగి రాజ్యాధికారాన్ని పొందాలనే ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. అయితే ఎవరైతే వాళ్ళు మా కార్యకర్తలు వీళ్ళని మేము వాలంటీర్గా నియమించుకున్నాం, రేపు ఎన్నికల్లో మాకు ఉపయోగపడతారని వాళ్ళు ఆశించారో వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత, దౌర్జన్యం, దుర్మార్గానికి వ్యతిరేకంగా ఎక్కువ మంది వాలంటీర్లు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని పసిగట్టినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఈరోజు బలవంతంగా వారిని రిజైన్ చేయించే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. దాంట్లో బతిమలాడ్డాలు, బెదిరింపులు, ప్రలోభాలు వీటన్నిటిని ప్రయోగించి వాలంటీర్లు అందరినీ కూడా రిజైన్ ఒక ప్రక్రియ మొదలుపెట్టింది. దీంట్లో 2 కుయుక్తులు ఉన్నాయి. ఒకటి, తమకు వ్యతిరేకంగా ఉన్న వాలంటీర్ల దగ్గర ఉన్నటువంటి డేటాను వారికి అందకుండా వాళ్ళ వ్యతిరేకంగా పనిచేయకుండా ఆపుకోవడం ఒకటి. 2, వారికి అనుకూలంగా ఉన్నటువంటి వాలంటీర్లు తిరిగి వాళ్ళ దగ్గర పనిచేయించుకోవాలంటే వాలంటీర్లు పనిచేస్తే ఎలక్షన్ కమిషన్ కొరడా చూపిస్తుంది కాబట్టి వారిని పనిచేయకుండా ఆపుతుంది కాబట్టి వాలంటీర్లుగా రిజైన్ చేసి తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు అవసరమైనటువంటి ఇప్పుడు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పి ప్రలోభాలు పెట్టి రిజైన్ చేయించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే అనేక మంది వాలంటీర్లకి తాము రిజైన్ చేసే ఆలోచన లేదు. తాము ఇంకా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని కోరుకున్నప్పుడు కూడా ఈ దుర్మార్గమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మేము ఒకటే వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ విధుల్లో కొనసాగండి, లేదా వారు కానీ మిమ్మల్ని బలవంతంగా విధుల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తే ఒకవేళ మిమ్మల్ని తొలగించినప్పటికీ మీరు రిజైన్ చేసినప్పటికీ మీరు న్యూట్రల్గా ఉండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ పనిచేయకుండా కానీ ఉంటే తిరిగి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా తిరిగి ఉద్యోగాలకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది. ఈరోజు విద్యుత్ ఛార్జీలు చూసుకుంటే విద్యుత్ ఛార్జీ 1000 రూపాయలు అయితే అడిషనల్ ఛార్జీ దానికి ఒక 400 రూపాయలు యాడ్ చేసి 1400 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా పెంచిన ఆర్టీసీ ఛార్జీలు, అదేవిధంగా పెంచిన ఉప్పులు పప్పులు ధరలు, ప్రజలకు ఎక్కడ కూడా సంక్షేమాన్ని ఆయన అనుకున్న 3-4 తప్ప మిగతా ఏవి ఇచ్చే పరిస్థితి లేకుండా పోవడం, అదేవిధంగా బీసీలని రాజకీయంగా అనగదొక్కడం ఇవన్నీ వ్యతిరేకత ఉన్నాయి. కాబట్టి వాలంటరీ వ్యవస్థ ఎవరినైతే రిజైన్ చేయించి వాళ్ళ దగ్గర బలవంతంగా ఒత్తిడి నుంచి ఓట్లు ఎంచుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. కాబట్టి ప్రజలకు మా విజ్ఞప్తి ఒకటే, ఎవరైతే మీ దగ్గర వాలంటీర్లుగా పనిచేసి మిమ్మల్ని వైఎస్ఆర్సీపీకి ఓటేయమని చెప్పి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా, బెదిరించే ప్రయత్నం చేసినా మీరు వాటిని వీడియో రూపంలో కానీ లేదంటే వాయిస్ రికార్డింగ్ రూపంలో కానీ చేయమని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం సింపథైజర్స్ ఉన్నారో వారందరూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు ఫోన్ చేసినా లేదు ఎవరు మీ ఇంటికి వచ్చి మాట్లాడినా వీడియో రికార్డు కానీ వాయిస్ రికార్డు కానీ చేసి దాన్ని వైరల్ చేస్తే దాని మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మీ మీద ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ నియంత్రించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. లేదా వాలంటీర్లను బెదిరించి వారిని మా మీదకి ఉసుగొల్పే ప్రయత్నం చేస్తున్న వారు కానీ దయచేసి రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు మీరు ఆపుకోకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు ఇదే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల ప్రక్రియని సజావుగా ఎవరికి పక్షపాతం లేకుండా ఓటరు తన ఇష్టానుసారంగా ఓటేసుకునేటట్లుగా ముందు కొనసాగేదానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైతే మీకు వాలంటీర్లుగా పనిచేసి ఈరోజు రిజైన్ చేసి తిరిగి వైఎస్ఆర్సీపీకి ఓటేయమని కానీ లేదా వేయకపోతే మీ మీద మిమ్మల్ని ఇబ్బంది పెడతామని కానీ బెదిరించడం కానీ తదితర చర్యలు ఏవైతే చేపడతారో వాళ్ళని మీ ఇంటికి వస్తే వీడియో రికార్డ్ చేయడం, ఫోన్లో చేస్తే వాయిస్ కాల్ రికార్డ్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఎలక్షన్లో మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగాలు ఇస్తాము అని ప్రకటించి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావటం జరిగింది. వచ్చిన తర్వాత పెద్దలు చెప్పినట్టు ఎంఏ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు అటువంటి వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగం
రూపంలో వాళ్ళకి ఇచ్చి 5,000 లెక్కల నెలకి వాళ్ళని ప్రభుత్వంకి ఏ పనులు ఉన్నాయో ప్రభుత్వం తరపున ప్రచార కార్యకర్తలకు కూడా ఉపయోగించుకొని వాళ్ళ దగ్గర ఎట్టి చాకరీ చేయించుకున్నారు. ఈరోజు వాళ్ళందరినీ రిజైన్ చేసి మీరు మరలా పోయి మా పార్టీ తరఫున ప్రచారం చేయాలని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు కడుపు కొట్టి వాళ్ళ ఉద్యోగాలు తీర్చుకునేది మంచి పద్ధతి కాదని, ఇది సంస్కృతి కూడా కాదు. వాళ్ళు ఈరోజు వాళ్ళు 4.5 సంవత్సరాలు వాళ్ళ దగ్గర మీరు వెట్టి జాగ్రత్త తీసుకుని వాళ్ళు కడుపు కొడితే వాళ్ళ భాష తప్పకుండా మీకు పడుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉండాలా, వాళ్ళ సేవలు అన్నీ కూడా ఉపయోగించుకోమని చెప్పడం జరిగింది. అందరూ కూడా సంతోషించారు. ఈ వాలంటరీ వ్యవస్థ ప్రతి ఇంటికి పోయి కూడా మీకేమేమి పెన్షన్లు కానీ ఏం కావాలన్నా కూడా ఇళ్ళు కానీ అన్నీ కూడా వాళ్ళు రాసుకోవడం అవన్నీ కూడా చేయడం జరిగింది. అందరూ వాలంటరీ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందని భావించే టైంలో ఒక టైంలో అయితే మరి అంబటి రాంబాబు కావచ్చు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా మా ధర్మాన ప్రసాదరావు వీళ్ళందరూ కూడా మాకు వాలంటరీ వ్యవస్థ ప్రైవేట్ చేయడం అని చెప్పనని చెప్పుకోవడం కూడా జరిగింది. వాళ్ళు ఈరోజు అదేవిధంగా వాళ్ళు అనుకున్న మా ప్రైవేట్ చేయడం అన్న ప్రకారమే వాళ్ళు ఈరోజు వాలంటీర్లని మీరందరూ కూడా రాజీనామా చేసి మీరు వైఎస్ఆర్సీపీకి పనిచేయండి అని చెప్పనని అందరినీ బలవంత పెడతా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ మీటింగ్ పెట్టి కావాలని వాలంటీర్లు మీరు రిజైన్ చేసేసి పార్టీకి పనిచేయండి, రేపు మీకు జీతాలు ఇస్తాము, అవి ఇస్తామని చెప్తున్నారు. మేము ఒక్కటే వాలంటీర్లకు తెలియజేసేది, మీరు ఎవరు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వైఎస్ఆర్సీపీకి పనిచేయబాకండి. మీరు మామూలుగా మీరు ఏ విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో దానికి బద్దులై మీరు వాళ్ళు మనకి ఏ విధంగా డెసిషన్స్ ఇచ్చిందో ఎలక్షన్ కమిషన్ దాని ప్రకారం ఉండండి. మీకు చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు జీతం ఇస్తూ వాలంటరీ వ్యవస్థ అదే విధంగా కొనసాగిస్తానని మనకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత వాలంటీర్లుగా ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ చదువును బట్టి దానికి తగ్గ ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి 10,000 వాలంటరీ అయితే మీకు ఒకవేళ బీటెక్ విద్యార్థి అయినా డిగ్రీ విద్యార్థి అయినా వాళ్ళ చదువును బట్టి 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, 50,000 కావచ్చు, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పని కూడా చెప్పాడు. నేను ₹1,00,000 దాకా మీకు వచ్చేటట్టు చేస్తాను ఈ వాలంటీర్లకి అని చెప్పాడు. వాళ్ళ చదువును బట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మండి. మీరు వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయబాకండి, రాజీనామా చేయబాకండి అని తెలియజేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో విపరీతంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా వైసీపీకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలకి వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ చేత వెట్టి చాకరీ చేసే కార్యక్రమం మనం చూసాం. ఈరోజు ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు మరియు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం వాలంటీర్లు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని చెప్పి ఇచ్చిన ఆదేశాలను మనం చూస్తూ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ఆలోచనకి తెరలేపి ఎవరైతే వైసీపీ కార్యకర్తలుగా కొనసాగుతూ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పెత్తనం చేసిన వాలంటీర్లు ఉన్నారు వాళ్ళందరి చేత రాజీనామా చేయించి వాళ్ళ యొక్క ఎలక్షన్ కార్యక్రమానికి తీసుకొని వచ్చేదానికి తీసుకుంటున్నారు. ఇది చాలా హేయమైన చర్య. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి, అదేవిధంగా వాళ్ళని శాశ్వతంగా రేపు ఉద్యోగాల్లో కొనసాగిస్తామని చెప్పి ప్రకటన ఇచ్చినప్పటికీ దాని ద్వారా ఉద్యోగస్తులు వచ్చిన మార్పును గమనించి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం రాజీనామా చేసి వాళ్ళకి సొంత కార్యక్రమాలకి ఉపయోగించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటే చెప్తా ఉన్నాం, ఈ వాలంటీర్లు ఈ విధంగా రాజీనామా చేసి మళ్ళీ తిరిగి వైసీపీ కార్యక్రమాలకు కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజానీకం వాళ్ళ యొక్క ఫొటోస్ని వీడియోస్ని తీసిపెట్టి ఎన్నికల కమిషన్ పంపించమని చెప్తున్నాం. అదేవిధంగా ఎవరైతే నిస్వార్థంగా విధుల్లో కొనసాగుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటారో వాళ్ళందరినీ కూడా రాబోయే ప్రభుత్వంలో తగిన విధంగా ప్రోత్సహిస్తామని చెప్పి తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019లో ముఖ్యమంత్రి జగన్మోహన్ అయిన తర్వాత నుంచి వాలంటరీ వ్యవస్థ తెచ్చాడు. 5,000 రూపాయలకి వాళ్ళు ఉద్యోగం చేయడమే దండగా. అంటే కరువు పెరిగిపోయినా కూడా 10,000-12,000 రూపాయలు వచ్చే పరిస్థితి. ఆ ఉద్యోగంలో మళ్ళీ ఆయన డిమాండ్ చేస్తాడు. ఆ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళు రాజీనామా చేయమని. 5 సంవత్సరాలు సేవ చేస్తే మీరు కనీసం 10-12,000 రూపాయలు చేత ఇచ్చే పరిస్థితి ఉద్యోగాలకి. ఉదయం మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇంటి శాఖ చెప్తారు. ఎంఈఓ కానీ సెక్రటరీ చెప్పిన పనులు గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ 5,000 మీరు ఎక్కడెక్కడ పనులన్నీ మీరు కార్యకర్తగా చేసుకుంటారే కానీ కార్యకర్తగా చేసుకోవడం 10-12,000 రూపాయలు ఇవ్వాలి. ఆ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు కూడా ఉద్యోగం చేసేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో మా చంద్రబాబు నాయుడు వస్తే 10,000 ఇస్తానన్నాడు. 5,000కి 10,000కి డబ్బులు తేడా ఉంది. అవన్నీ తెలుసుకొని వాలంటీర్ వ్యవస్థ కూడా తెలుసుకొని భావితరాల కొరకు చంద్రబాబు నాయుడు కావాలా, జగన్మోహన్ 5,000 రూపాయలు ఒక 5 రోజులు సంపాదించుకునే ఉద్యోగం కావాలని తెలుసుకుంటూ డిగ్రీలు ఎంబీఏలు చేసినప్పుడు కూడా 5,000కి మీరు కూడా పరిస్థితి బాగా చేయటమే కానీ అవన్నీ తెలుసుకొని రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తిని ఎంచుకోవాల్సిన బాధ్యత. గూడూరులో సునీల్ కుమార్ని ఎమ్మెల్యేగా వాలంటీర్లు సేవ చేస్తే 10,000 రూపాయలు జీతాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి నెలలోనే మీకు 10,000 రూపాయలు ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తారని తెలియజేస్తూ మీరు వాళ్ళ బలోపేతాలు పడి ఇబ్బంది పడి రాజీనామాలు చేయొద్దు. మీరు పని చేయండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పనిచేయండి. న్యాయంగా ప్రజలకి సేవ చేయండి. ఎవరు పరిపాలన బాగుంటుందని వాళ్ళకి సాయం చేయండి. మిమ్మల్ని గుర్తించి మేము మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10,000 రూపాయలు జీతాలు ఇచ్చేదానికి ఏర్పాటు. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మేము ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి మేము రాజీనామా చేయమన్నాం. అంటే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి రాజీనామా చేశారంట వాళ్ళు. అటంటే తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నప్పుడు చాలామంది ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు మేము రాజీనామా చేయమని అడుగుతున్నామా? ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఊరికే ఇవ్వలే. మీరు 5,000 రూపాయలకు వాలంటీర్లకి వెడ్డి జాగ్రత్త చేస్తున్నారు. వాళ్ళకి ముందు మీరు మీకు పార్టీ కార్యకర్తలు మేము కార్యకర్తలకు ఇస్తున్నాము, రేపు మీరు మా ఎలక్షన్ ప్రచారం చేయాలని చెప్పి మీరు ఉద్యోగాలు వెళ్ళేవాళ్ళు. మామూలు నిరుద్యోగులు కాబట్టి ఉద్యోగాలు ఇచ్చారు. నిజంగా మీకు నిరుద్యోగం ప్రేమ ఉంటే ఈ పార్టీకి ప్రతి నెల జాబ్ క్యాలెండర్లు చేస్తున్నారా? ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంబీఏ చేసిన వాళ్ళు, అలాగే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బీఈడీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అవి ఫిలప్ చేయకుండా వీళ్ళని ఎంతవరకు మీరు గెలిచినటువంటి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఫిలప్ చేసినా వీళ్ళందరూ కూడా పాపం బ్రహ్మాండ ఉద్యోగాల్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. అవి చేయకుండా వాళ్ళని అంతవరకే ఉంచాలని చెప్పి వాళ్ళని ఈరోజు మీ పార్టీ కార్యకర్తల ఉపయోగించుకునేందుకు మీరు రిజైన్ చేసేయండి, మేము వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాం. ఇది మంచి పద్ధతి? చెప్పండి, న్యాయం చెప్పండి. ఉద్యోగాలు ఇస్తే మీరు ఇస్తే రిజైన్ చేశారా? అట్లా ఏ గవర్నమెంట్ మారినప్పుడు ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రిజైన్ చేయాలా? దీని ప్రకారం వాళ్ళని భయపిస్తున్నారు. ఆ శివాజీ సినిమాలో కదా ఉన్నట్టు పైన ఒక 2 రూములు తీసుకుపోయి ఈ రూమ్లో ఒకరిని ఆ రూమ్లో ఒకరిని పెట్టి చేస్తావా చేయవా, చేయకపోతే నీ ఇబ్బంది పడతా, చేయకపోతే నీ పని అయిపోయింది, చేయకపోతే ఇలా జీతం ఏమి మర్యాద చేసేయండి, లేకపోతే మేము వచ్చిన తర్వాత మేము ఉద్యోగం ఇస్తాం అని పాపం భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. నేను చాలామంది వాలంటీర్లతో మాట్లాడాను. ఎందుకు చేస్తున్నారు మీరు? డబ్బులు ఎవరు వాళ్ళ తాత ఇస్తున్నారు, డబ్బులు ఏమన్నా వాళ్ళ డబ్బులు ఇస్తున్నారా? అది ప్రజల డబ్బు. దాంట్లో వాలంటీర్కి సంబంధించినటువంటి తల్లిదండ్రుల డబ్బు మీ డబ్బు ఉండదని చెప్పి వాలంటీర్ రిక్వెస్ట్ చేస్తున్నాం. నాన్న మీరు చదువుకున్న వాళ్ళందరూ పాపం మీ దగ్గర నిజంగా అన్యాయంగా వెట్టి జాగిరి చేయించుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలుస్తున్నాం. మేము ఎప్పటి నుంచి కూడా మేమైతే గూడూరు కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కూడా ఇంతవరకు వాలంటీర్ వ్యవస్థ మేము ఎప్పుడు మాట్లాడలేం. మేము ఎప్పుడు వాలంటీర్ వ్యవస్థని మంచిదైనా చేస్తున్నామని చెప్తున్నాం. కానీ ఈరోజు ఏంటంటే పర్టికులర్గా వాళ్ళని బలవంతం చేసి ఉద్యోగాలు రిజైన్ చేస్తున్నాం. దానికి ఒక సపరేట్ కమిటీ ఎమ్మెల్యే కూడా అంట. వాళ్ళు వచ్చి చేయాల్సిందే, చేస్తావా చస్తావా. ఈ రౌడీజం ఏంది? ఇప్పుడే రౌడీజం ఉంటే రేపు గెలిస్తే వాళ్ళు రౌడీజాన్ని ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి వాలంటీర్ల తల్లిదండ్రులకి వాళ్ళ బంధువులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ మీరే తీసేస్తున్నారు. అది హాండ్రోర్యం. అది వాళ్ళు చేసే సేవలకి మీరు ఇచ్చే 5,000 రూపాయల హాండ్రోర్యం ఏ పక్క వస్తుందో ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అది మంచి పద్ధతి కాదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను మనవి చేస్తున్నా. భయపించి ఎన్ని రోజులు మీరు రాజకీయం చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయ్యా వాలంటీర్లు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజల్లో మీకు అర్థం ఉంటుంది ప్రజల పల్సు ఏ విధంగా ఉందో, ఎవరు కోట్యాలు నిర్ణయించుకున్నారో మీకు తెలుసు. కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి. మీరు రిజైన్ చేయొద్దని నేను చెప్పను, చేయమని నేను చెప్పను. అది మీ ఆత్మ సాక్షిగా చెప్పండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎన్డీఏ 3 కలిసి గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ రావడం ఖాయం, తథ్యం.
అది నిర్ణయం అయిపోయింది. తర్వాత రేపు మేము వచ్చిన తర్వాత బాబు గారు స్వయంగా బాబు గారు చెప్పారు, అయ్యా వాలంటీర్లకి 5,000 కాదు 10,000 రూపాయలు నేను మీ అందరూ కూడా గౌరవ వేతనం ఇస్తాను. అట్లాగే అర్హత ఉన్న వాళ్ళని, అంటే MBA చేసిన వాళ్ళని, ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళని, బీడీ చేసిన వాళ్ళకి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు సంబంధించిన మీ ఎంత చదువు చదివారో దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకి నేను సిఫార్సు చేస్తానని బాబు గారు రైట్గా చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. అది మేము అందుకనే చెప్తాం వాలంటీర్లకి, అయినా మీ మనస్సాక్షి తెలిసినైనా మీరు ఒకటే గూడూరు కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఎక్కడ ఏ వార్డులో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. మీరు ఆలోచించుకోండి. నేనేం మిమ్మల్ని బలవంతం నేను చేయట్లా, ఎందుకంటే ఇది తప్పు అంటున్నా. వాళ్ళ బలవంతం మీరు పాపం కొంతమంది అంటే వాలంటీర్ల పాపం ఏందా ఉనికిపోతున్నారు, మాట్లాడుతుంటే ఉనికిపోతున్నారు. ఏంటంటే మమ్మల్ని చేసేయమంటున్నారు, చేసి తీసేస్తారంట. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాత్కాలిక ముఖ్యమంత్రే, ఆయన పర్మనెంట్ ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడున్నటువంటి మంత్రులు పర్మనెంట్ ముఖ్యమంత్రులు కాదు. ఇది ఎలక్షన్ పీరియడ్లో మొత్తం అధికారం అంతా ఎన్నికల కమిషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎస్పీలను ఎందుకు మార్చింది ఎన్నికల కమిషన్, కలెక్టర్లు ఎందుకు మార్చింది ఎన్నికల కమిషన్, ఆలోచించండి. కాబట్టి మీరు చదువుకున్నటువంటి బిడ్డలు వాలంటీర్లు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో లేదు. ఇలా ఏనాడు ఎలక్షన్ కూడా వచ్చిందో ఆనాడు అందరూ సమానమే, అన్ని పార్టీలు సమానమే, అందరూ ఉద్యోగస్తులు సమానమే అని చెప్పి నేను ఒకసారి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి వాలంటీర్కి మేము చెప్పేది అంటే, అయ్యా ఈసారి గెలిచే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, వచ్చేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్న గవర్నమెంట్. ఖచ్చితంగా మీ అందరికి కూడా మేము 10,000 రూపాయలు మీకు హాండోరియం ఇస్తామని చెప్పి ఆల్రెడీ బాబు గారు చెప్పారు. ఖచ్చితంగా మేము మిమ్మల్ని అందరూ రిక్రూట్ చేసుకుంటాం, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుంటాం. అట్ట కాకుండా పాపం మీరు వాళ్ళ మాటలు మీరు రాజీనామా ఇస్తే మళ్ళీ రేపు మీ పరిస్థితి ఆలోచించుకున్నాం ఒకసారి. రేపు వచ్చేది మన గవర్నమెంట్. సరే మేము మీరు రాజీనామా పాపం మీరు భావంతో రాజీనామాలు మీరేం పాపం యాక్సెప్ట్ చేసి రాజీనామాలు ఇట్లేదు నాకు తెలుస్తుంది. అయినప్పటికీ మీరు ఆలోచించుకోమని చెప్పి వాలంటీర్లకి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. గూడూరే కాదు రాష్ట్రం మొత్తం మీద మీకు అందరూ కూడా సర్వే అర్థమవుతుంది. ఎక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నా హింసిస్తున్నారో మీకు తెలుసు. కాబట్టి మీ దగ్గర సర్వే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఎమ్మెల్యేస్ వాళ్ళ పరిస్థితి, మొన్న ఒక వాలంటీర్ నాకు ఫోన్ చేసి అన్న మాకు ఎమ్మెల్యే వాళ్ళని సచివాలయ ఉద్యోగి ఫోన్ చేస్తున్నావు అన్న, రోజు ఇబ్బంది పెడుతున్నావు అన్న, ఏమయ్యా నువ్వు జగన్మోహన్ చూడలేదా, ఒక చిన్నాయన్ని ఏం చేశాడు, నువ్వు ఎందుకు మీ చిన్నాయనతో అంత సౌఖ్యంగా ఉన్నావు, నువ్వు కూడా మీ చిన్నాయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చేయమని అడుగుతున్నావు అని నాకు అర్థం కాలేదు. ఏందిరా అంటే మామూలు చేయాలంట మా చిన్నాయన్ని అంటే ఒక చిన్నాయన రాజకీయంలో ఉన్నాడు, తెలుగుదేశం పట్టిన వాళ్ళు చిన్నాయన ఉన్నాడు, నీ పిల్లడు అన్న కొడుకు. అప్పుడు నేను చెప్పా, అరే బాబు వాళ్ళు చెప్పి రెచ్చిపో పిల్లోడు చిన్న పిల్లోడు. ఆ విధంగా వాళ్ళని కూడా అవి తయారు చేస్తున్నారు వీళ్ళు. ఎవరు సచివాలయంలో ఒకరిద్దరు. అది నేను మాట్లాడే అతనితో కూడా, బాబు ఇది మంచి పద్ధతి కదా నాన్న చెప్పకండి అని చెప్పా. కాబట్టి ఈ విధంగా ఈ జనాల్ని తప్పుదో పట్టడం, యువతని మోసం చేయడం, అలాగే పాపం వాలంటీర్ల నూరు పడడం అనేది మంచి పద్ధతిగా తెలియజేస్తున్నా. అంటే వాళ్ళు ఇప్పుడు రిజైన్ చేయలేదనుకోండి, మీకు జీతం వాళ్ళు ఇచ్చేది ఏంది, జీతం ఇచ్చేది ఎవరు మీకు, ఎన్నికల కమిషన్ ఇచ్చేస్తాం జీతం. ఆ డబ్బులు ఎవరు, మీరు ఇచ్చే డబ్బు, మీరు పనిచేసే డబ్బుల్లో మీకు కూడా షేర్ ఉంది దాంట్లో. కాబట్టి ఎప్పుడు లేనటువంటి పరిస్థితి గూడూరు కాన్స్టిట్యున్సీలో ఏర్పడింది. ఇది గూడూరుగా రాష్ట్రం మొత్తం ఏర్పడింది. ఇది మంచి పద్ధతిగా తెలియజేస్తున్నాం. వాలంటీర్లకి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, బాబు మీరు రిజర్వ్ చేస్తే చేయండి, నేను దాన్ని కాదనడంలే. కానీ చేసిన తర్వాత మీరు మనస్ఫూర్తిగా మీ ఆత్మసాక్షిగా ఏ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, పేద ప్రజల కోసం, మన కోసం నిలబడిందో ఆలోచించుకొని మీరు ఎలక్షన్ చేయమని అడుగుతున్నాం. మేము మాకు చేయమని అడగట్లేదు. మీరు వాలంటీర్గా ఉండండి, చట్ట ప్రకారం మీ విధులు నిర్వహించండి. అంటే తప్ప మీరు వాళ్ళ మాటలని బైబిల్ పోతున్నాం. అదే మాట్లాడితే మేము ఎందుకు భయపిస్తాం, మాకేం అవసరం, వాళ్ళు మేము పెట్టుకోవడం కాదు, వాళ్ళు మేము వచ్చేదానికి. కాబట్టి దయచేసి ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. అట్లా వాలంటీర్ని వార్డు మార్చేస్తే ఇంకా మొత్తం పూర్తిగా మారిపోయిపోయినైతే ఇంకా రాజకీయాలు చేయకూడదు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో. కాబట్టి మేము వాలంటీర్లకి మంచి గౌరవం ఇస్తాము. ఒక రాజీనామా చేసినా పర్వాలేదు, మీరు రాజీనామా చేశారు, అంతేగాని మీరు ప్రచార కార్యకర్తలుగా పాల్గొనడంలే చాలా వరకు. ఇంకో వాళ్ళని ఇబ్బంది పెడితే, పేదవాళ్ళని ఇబ్బంది పెడితే ఏమొస్తుందా, 5,000 రూపాయల కోసం పాపం ఆ బిడ్డలో ఏదో మీరు చెప్పినటువంటి పనులు చేస్తుంటే ఆ బిడ్డలు మీరు ఇప్పుడు బ్లాక్మెయిలింగ్ చేసి ప్రజలు అని చెప్పి శివాజీ సినిమా లాగా చేస్తుంటే ఇది ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన ప్రజలందరూ ఆలోచించాలా, వాలంటీర్లు ఆలోచించాలా, వాలంటీర్ల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి వాలంటీర్లు మీరు మనస్సాక్షిగా ఆలోచించుకొని
ఏ ప్రభుత్వం ఏ విధంగా ఉందో మీకు అంతా తెలుసు కాబట్టి రేపు ఆ విధంగానే మీరు సహకరించమని చెప్పి మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఇట్లా ఎవరైనా మిమ్మల్ని మరీ బలవంతం చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మా చర్చలో చెప్పినట్టు మీరు వాళ్ళు వాయిస్ రికార్డ్ని మీరు చేసి ఖచ్చితంగా వైరల్ చేస్తే ప్రజలకు కూడా అర్థమవుతుందని తెలియజేస్తున్నాం. ప్రజలకు కూడా ఆల్రెడీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే కిరాతకాలు అర్థమైపోతున్నాయి. అలాగే ఎమ్మెల్యేస్ మీకు ఇచ్చే జీతం మాది మీకు ప్యాలెస్ కానీ రావట్లే, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు రావట్లే, మీకు జగన్మోహన్ నాయకుల దగ్గర డబ్బులు రావట్లే, ప్రజల డబ్బు, అది ప్రజా డబ్బు, మా అందరి డబ్బులు ఉన్నాయి దాంట్లో. ప్రజల డబ్బు తీసుకొని ఈరోజు ఈ విధంగా చేయడం కాదు. అలాగంటే వాలంటీర్లని నేను చెప్పాము ఎన్నికల్లో పాల్గొనవద్దు. దీనికి ఒక రాజ్యాంగం ఉంది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్ కోడ్ ఉంటుంది. అందుకే ఉద్యోగస్తులు మమ్మల్ని కలవట్లేదు. ఎవరు కలవరు ఉద్యోగస్తులు? ఎలక్షన్ కోడ్ కలవకూడదు. అది లేకుండా మమ్మల్ని కావాలని చేశారు. మీకేమి కొత్త రాజ్యాంగం లేదు. మీకు మీరు వచ్చే రాజ్యాంగం అయిపోద్ది అనుకున్నారు. కుదరదన్నా ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఇది ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత అంబేద్కర్ గారి రాజ్యాంగం ఖచ్చితంగా అమలు అవుతుంది. అట్లా మీరు వాలంటీర్కి తప్పుదోవ పట్టిస్తున్న పరిస్థితి మంచి పద్ధతి కాదని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ అందరి నాయకులు కాదు, కొంతమంది నాయకులకి, ముఖ్యంగా ఎమ్మెల్యేస్ మీ పేర్లన్నీ కూడా నోట్ చేసుకుంటాం. మేమైతే ఇబ్బంది పడతారు మీకు ఎమ్మెల్యేస్. ఇది మంచి పద్ధతి కాదు, ఇది చట్ట పద్ధతి కాదు. కాబట్టి దయచేసి ఇలాంటి చర్యలు మానుకోమని చెప్పి హితోపలుతాం. ఒక మనసులో వద్దునా కానీ తీసేసి నోట్లో కూడా ఉండాలి. మీరు నోట్లో ఉండండి. సరే మీకు ఏ ఇష్టం, ఏ పార్టీ ఇష్టం ఆ పార్టీ కొట్టేసుకోండి. అంతేగాని ఈ విధంగా పాపం వాళ్ళ నోటుగాడు కూడా వాలంటీర్ నోటుగాడు కూడా కొట్టడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తూ, మీరు దయచేసి ప్రశ్న మీడియా మిత్రులు కూడా ఎవరో ఏమంటే అడిగితే సమాధానం చెప్పేది కాదు. మీరు ఆలోచించండి. మీ ఇంట్లో వాలంటీర్ ఉంటే అతను ఉద్యోగం మానేయమంటే మీకు రేపు దానిపైన ఆధారపడే కుటుంబం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంది? ఈరోజు బలవంతంగా మీరు ఉద్యోగం మానేయండి అంటే మీ పరిస్థితి ఏంది? రేపు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఏం చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి దయచేసి వాలంటీర్లు అర్థం చేసుకొని, వాలంటీర్ల తల్లిదండ్రులు అర్థం చేసుకోండి. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు ఎంత రాక్షసత్వాన్ని ఈరోజు ప్రదర్శిస్తుందో. చిన్న ఉద్యోగస్తులు పాపం, చిన్న బిడ్డలు, వాళ్ళపైన మీ ప్రతాపం అర్థం కావట్లేదు. అలాగే 30 సంవత్సరాలు మిస్తే అంట రిజైన్ చేసామన్నారు. మా ఉద్యోగం ఇది కదా అంటే మీరు 45 సంవత్సరాలు పెంచుతామంటారు. ఏందా నువ్వు పెంచేది? గెలిచేది పెంచుతావు. రేపు వచ్చేది మేము. రేపు 10,000 రూపాయలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ. కాబట్టి ఆలోచించుకొని వాలంటీర్లు మీ యొక్క మనస్సాక్షిగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇది మీకు కూడా మేము చెప్పాల్సిన బాధ్యత కాబట్టి మీ అందరూ కూడా తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.